వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు నలుగురితో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీనికి జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ఫోనింగ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న వంశీకి మరో చుక్కు ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ప్రభుత్వం వంశీపై స్విట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, మట్టి మాఫియాకి సంబంధించి గత కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద ఇప్పటికే అధిష్టానం ముందు పెట్టారు. ఆ ఫైల్ కి సంబంధించి పూర్తిగా ఇప్పుడు దాని మీద స్విట్ ఏర్పాటు చేసి దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకురామని కూడా చెప్పడం జరిగింది. అయితే మరో పక్కన వంశీ ప్రస్తుతం 3 రోజులు కస్టడీలో రేపటి నుండి తీసుకున్న నేపథ్యంలో ఈ విచారణ ఏ విధంగా సాగుతుంది, ఇప్పటికే చాలా సీరియస్ గా వంశీ విషయంపై చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరో కేసు ఇది స్విట్ విచారణలో ఏ విధంగా ఏ అంశాలు వస్తాయి అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పలు కేసుల్లో సుమారుగా 7 కేసుల్లో వంశీ నిందితుడిగా వేశారు పోలీసులు. అయితే దాంట్లో భాగంగా మరో పక్కన ఇప్పుడు మరో కేసు నియోజకవర్గంలోని మట్టి మాఫియాతో పాటు కోరీలకు సంబంధించి పూర్తిగా గత 5 సంవత్సరాల పాటు వంశీ పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా వ్యవహరించారు అనేది కూడా ఈ కేసుకి సంబంధించిన సారాంశం. అయితే దీనికి ఏ విధంగా స్విట్ ఏ విధంగా తీసుకుంటుంది, స్విట్ లో భాగంగా ఏ విధంగా విచారిస్తుంది అనేది కూడా మరికొద్ది అంటే కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ యాకూబ్.